మాతాజీ మొన్న మా అమ్మమ్మ మేము ఇట్లా టీవీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ దేవుడి ఫొటోస్ ఉన్నాయి. మేము కాళ్ళు దేవుడి వైపు పెట్టుకున్నాం. మా అమ్మమ్మ ఏమన్నదంటే ఫోటో వైపు పెట్టుకున్నాం. దేవుడి ఫోటో దూరంగా ఉంది కానీ అక్కడ సైడ్ మీరు కాల్ చేసి అప్పుడు మా అమ్మమ్మ ఏమన్నదంటే దేవుడి సైడ్ కాలు పెట్టద్దు అని అన్నది. మాకు అప్పుడే థాట్ వచ్చింది ఏంటంటే దేవుడు సర్వంతర్యామి కదా, ఎక్కడ కాలు పెడితే ఏముంది అనేసి అక్కడ పెట్టేసినాం, అంటే కిందకి. దేవుడి ఫోటోకి అయితే తగలలేవు కదా. అంత సర్వాంతర్యామి, మొత్తం దేవుడి సర్వాంతర్యామి అని చెప్పి మనం కావలసుకొని అన్ని చేయొద్దు కదా. మన మైండ్, మన దృష్టిలో ఏముండాలి, భగవంతుడు సర్వాంతర్యామి అయినా మనం కొన్ని నిబద్ధతతో ఉంటున్నాం కదా, నిబద్ధతతో ఉన్నాం. మనం శరీరం ఉంది కాబట్టి, మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజం రీత్యా కూడా ఆలోచించి ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా ఎట్లుండాలి, మనం పూజ గదికి కాలు చాచకుండానే ఉండాలి. అంతటి ఉన్నాడు దేవుడు. ఓకే, నువ్వు చెప్పింది కరెక్ట్ పాయింట్. సర్వంతర్యామి భగవంతుడు కదా. దీనికి ఏమంటారు, ఒక శ్లోక మన పూజ విధానంలో ఒకటి ఉంటది, చుట్టూ ప్రదక్షిణ చేయాగా నా చుట్టూ ముట్టు మొట్ట మొదలే బట్ట బయలుగా దిట్టమై నెలకొన్నవాని చుట్టూ తిరిగి చూడబోయిన నట నడుమనలేని నాయి వట్టి తిరుగుటులదులుకొనని పూజా చేయగా పూనికి శ్రీ గురు మహారాజుల నమ్మితి. వెరీ గుడ్. అంటే చుట్టూ దశ దిశలు 10 దిక్కుల మొత్తం పరమాత్మనే వ్యాపించి ఉన్నప్పుడు మనము ఎక్కడని మొక్కాలి, ఆయనని అంతటా ఉన్నాడు కదా అనే ఎరుకతో ఉండాలి, అనే జ్ఞానంతో ఉండాలి. ఉంటూ మనం సంఘంలో ఉన్నాం కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి, సమాజానికి కూడా బాధ్యత వహిస్తాం కాబట్టి మనం కొన్ని నియమాలను పాటించుకోవాలి. కానీ మన దృష్టిలో ఎప్పుడు ఏముండాలి, సర్వంతర్యామి భగవంతుడనే ఉండాలి. అవునా? మంచి గుడ్ గైస్. ఓకే మ్యామ్.